హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సునీత కర్రీ సందీప్ క్రియేటర్స్. మరి దేవాలయంలో ప్రసాదం పులిహోర ఎలా అయితే చేస్తారో అదే విధంగా అదే టేస్ట్ తో మన ఇంట్లో మనం తయారు చేసుకోవచ్చండి. మరి చూసేద్దామా? ముందుగా పులిహోర రైస్కి చక్కగా పలుకుగా వార్చుకోవాలండి. వార్చే ముందు కొంచెం పసుపు వేసుకొని వార్చుకోవాలి. ఆ వార్పు ఎత్తిన తర్వాత అందులో పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొంచెం నూనె వేసి ఇలాగా కొంచెం రైసు వాటి మీద ఇలా కొంచెం మూసి పెడితే కొద్దిసేపటికి అవి ఆ వేడికి ఉడికిపోతాయి. ఈలోపు మనం చింతపండు గుజ్జు తీసుకొని స్టవ్ మీద నూనె పెట్టి ఆ నూనెలో ఈ గుజ్జు వేసి అలాగే సరిపడినంత సాల్ట్ వేసి బాగా కొంచెం కుతకుతలాడించిన తర్వాత అందులో ఆవాలు పొడి, ఆవాలు పౌడరు, అలాగే మెంతుల పౌడరు ఈ 2 కలిపి వేసుకున్నామండి. దాని తర్వాత ఇంగువ పౌడర్ కూడా వేసి బాగా మగ్గిన తర్వాత దగ్గరగా మగ్గిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకుంటాము. మరి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పోపు. ఈ పోపులో ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, అలాగే పల్లీలు ఇవన్నీ కూడా బాగా రోస్ట్‌గా అంటే ఒక ఎర్రగా ఏగినంత వరకు ఏగిన తర్వాత ఈ రైస్‌లో కలిపియాలండి. కలిపేసిన తర్వాత ఏదైతే మగ్గుందో ఆ మగ్గు కూడా వేసి బాగా కలిపి పైన కిందన అంతా కలిపేంత వరకు బాగా కలుపుకోవాలండి. అంతే. దేవాలయంలో ఏ విధంగా అయితే టేస్ట్‌గా ఉంటుందో అలాగే ఈ పులిహోర కూడా మనము ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు మన ఇంట్లో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.